ఇప్పుడు వాడో పిచ్చి కుక్క. ఎందుకంటే నేను ట్రంప్ అనేటోడు పిచ్చి కుక్క. మనకు ఏమన్నా ఇప్పుడు చమురు కానీ ఇంకోటి కానీ ఇయ్యాలంటే రష్యా పని, తీసుకోవాలంటే మన పని. అంటే ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం. మధ్యలో ఈ పిచ్చి కుక్క పీకేదే ఉంటది, ఈ ట్రంప్ అనే పిచ్చి కుక్క పీకేదే ఉంటది. మీకు అర్థం కావని చెప్తున్నా నేను. అంటే ఇంతకంటే పిచ్చోడే ఉండడు. భారతదేశాన్ని నేనే రూల్ చేస్తున్నా, భారతదేశానికి నేనే శాసిస్తున్నా, నేను పర్మిషన్ ఇస్తే తీసుకుంటాడు అంటే ఇప్పుడు తల్లి వండితే కొడుకు తింటాడా? పక్కింటి వాళ్ళకి ఏం పని బొచ్చు అర్థం కాదు. కానీ మీ అమ్మ అన్నం పెట్టడానికి నేను అంగీకరిస్తున్నా అని పక్కింటి అన్నది అనుకో, ఎంత చండాలంగా ఉంటది. అంటే తల్లి పిల్లల మధ్య ఎంత సంబంధం అయితే ఉంటుందో, ఇద్దరు మంచి స్నేహితుల మధ్య ఎంత సంబంధం అయితే ఉంటుందో, అట్లాంటి సంబంధం రష్యాకు భారతదేశానికి ఉన్నది. మధ్యలో వాడి వీకేదేంది? వాడేదో అన్నందుకు ఇప్పుడు ఈ భారతదేశంలో ప్రతిపక్షాలంతా ట్రంప్ గన్ని మాటలు అంటుంటే ట్రంప్ కు బానిసలం అయిపోయినామా, మనం అమెరికా కింద మనం చేతులు కట్టుకొని ఉన్నామా, అమెరికా మనని శాసిస్తుందా అని చాలా మంది వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అందరూ అంటారు. అరే వాడేదో పిచ్చిలేసి పిచ్చోడేదో వరిహిండు. రష్యాకు భారతదేశానికి ఉన్న సంబంధం మీకు తెలిసిందేనా? మీ కాంగ్రెస్ కాలం నాటి నుంచి కూడా రష్యాకు భారతదేశానికి ఎంత అద్భుతమైన సంబంధం ఉందో మీకు తెలిసిందేనా, మీరు చూసిందేనా? ఇందులో రష్యా డిసిజన్ ఉంటుంది, భారత్ డిసిజన్ ఉంటుంది, బాగానే ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా రాజకీయం చేయకుండ్రి. ఇప్పుడు ఎక్కడ వర్రాలో ఎక్కడ వర్రొద్దో ఏడ ఏం చేయాలో అన్ని నరేంద్ర మోడీకి తెలుస్తాయి.